శాఖ మంత్రులు అబద్ధాలాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. 24 గంటల కరెంటును ప్రజలకు ఇవ్వకుండా తప్పించుకునేందుకే యత్నిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. భారాస ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్తును అందించినట్లుగా తెలియజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిపోయిన అప్పులే పెరిగిపోయాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అప్పుల గురించి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వీరు గత 5 సంవత్సరాల శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నారు. వీరు చంద్రబాబు గారి తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు, కానీ 10 సంవత్సరాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం, ఎవరి మీద ఉంచినాం. గత ప్రభుత్వంలో కూడా చర్చ చేశారు, అప్పులేంది, విద్యుత్ పరిస్థితి ఏంది అని. ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీ. అయినా మీరు గతంలో వేయలేదు అని చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, బొక్కవర్ల పడ్డారు. మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్ కి మాత్రమే మీరు 19.5 గంటలు ఇచ్చిండ్రు అని చెప్పే ప్రయత్నం చేయబోయారు. మేము ప్రతిదీ కూడా అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం. అసలు ఇవాళ భారతదేశం మొత్తంలో అప్పు లేని రాష్ట్రం లేదు. కేంద్ర ప్రభుత్వం అప్పు కూడా అందరికీ తెలుసు. విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్న దాకా వెళ్ళిన రాజస్థాన్ లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి. అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరు వెళ్ళిన రాజస్థాన్ లో, నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్ లో 53,000 కోట్ల అప్పు, 89,000 కోట్ల నష్టాల్లో ఉంది. ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటల మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసినా, అడుకొచ్చినా, ఇంకోటి చేసినా ఇక్కడ రైతులకు కడుపు నుండి ఇచ్చినాం. మేము ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టిన విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులు రైతులతో సహా. అట్లా కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందు నవల పాలైనరు. దేనికి ఇదంతా చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డంగా అదే మారిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే